సో, లైక్ క్యాన్సర్స్ అన్నారు మోస్ట్ కామన్‌గా. అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ క్యాన్సర్స్ అన్నీ చాలా ఎక్కువైపోయినాయి, పెరిగిపోయినాయి. యంగ్ పీపుల్‌లో కూడా చూస్తున్నాము. అంటే మీరు ఎక్కువగా చూసే క్యాన్సర్ ఏంటి? మేమెక్కువ చూసేది అంటే మా దగ్గరికి ఎక్కువొచ్చేది వేరు, ఎక్కువ చూసేది వేరు. ఓకే. మీ దగ్గరికి మా ఎక్కువ దగ్గరికి వచ్చేది ఎక్కువొచ్చేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎక్కువొస్తా ఉంటది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లో. ప్యాంక్రియాటిక్ అంటే క్యాన్సర్ వీళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటది యూజువల్లీ? ఆహ్, 60, 50 ప్లస్, 60 ప్లస్సే ఉంటుంది. వచ్చే ప్యాంక్రియాటిక్ సమ్ పీపుల్ హూ కమ్ ఈవెన్ 30, 20స్ విత్ అన్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అది డిఫరెంట్ టైప్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ప్యాంక్రియాస్ చుట్టుపక్కలనే గూడా లైక్ ద డ్యూయోడనల్ క్యాన్సర్స్ కానీ, క్యాన్సర్స్. పెరియాంపులరీ క్యాన్సర్ అంటారు. ఓకే. అవి గూడా వస్తా ఉంటాయి. నేను ఇందాక చెప్పినట్టు డిజిటల్ ప్యాంక్రియాటిస్ ఆపరేషన్ చేశా అని చెప్పాను కదా! హ్మ్. అది కూడా టెయిల్ ఆఫ్ ద ప్యాంక్రియాస్‌లో ఉంది ట్యూమర్. ట్యూమర్. ఓకే. స్పెన్ అంటారు. ఓకే. అంటే దేర్ ఆర్ బినైన్ కండిషన్స్ అండ్ మాలిగ్నెంట్ కండిషన్స్. ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి. ఓకే. వాట్ వి డీల్ విత్ మోస్ట్ కామన్‌లీ చెప్తున్నాను. ఓకే. ఈవెన్ కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తా ఉంటాయి. కోలన్ క్యాన్సర్స్ కోలన్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్స్ మీ ఇంటెస్టైన్ రిలేటెడ్ గానీ, సర్జికల్ గ్యాస్ట్రోలో మీరు చూసే క్యాన్సర్స్ అంటే ఇదే ఏమన్నా లైక్ మన హ్యాబిట్స్, ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ రిలేటెడ్ గానీ, మనం తీసుకునే డైట్‌తోనేమన్నా రిలేటెడ్ ఉందంటారా? ఉందంటారా? డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టెన్ క్యాన్సర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు డైట్. డైట్. ఓకే. డైట్ అండ్ హ్యాబిట్స్. యాహ్! ఇప్పుడు స్మోకింగ్ ఆబ్వియస్లీ ఫర్ ఆల్ ద మేజర్ అప్పర్ జిఐ క్యాన్సర్స్‌కి క్యాన్సర్స్. ఈసోఫాగస్ గానీ, స్టొమక్ అప్పర్ కానీ, జీఏ అంటే ఎక్కడి వరకు వస్తది? ఈసోఫాగస్, ఈసోఫాగస్, స్టొమక్, స్టమక్ స్మాల్ ఇంటెస్టైన్‌లో మళ్ళీ డియోడినం, జెజునం ఇట్లా అంటారు కదా! అంటారు. అందులో డియోడినం హ్మ్. సగం పార్ట్ వరకు. అవన్నీ ఇవ్వడం వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇదే. ఈవెన్ విత్ ద ఈ కోలాన్ వాటికి కూడా స్మోకింగ్‌తో స్మోకింగ్ వస్తాయి. స్మోకింగ్ మచ్ డేంజరస్. మోర్ డేంజరస్. ఆల్కహాల్‌తో మెయిన్‌గా అఫెక్ట్ అయ్యేది లివర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ క్రానిక్ లివర్ డిజీజ్. లివర్ డిసీజ్. కానీ లివర్ ఒకసారి డ్యామేజ్ అయింది క్రానిక్‌గా అంటే ఒక్కరోజు 2 రోజులు కాదు. క్రానిక్‌గా కొన్ని నెలలుగా, కొన్ని సంవత్సరాలుగా తాగుతుంటే ఒక్కసారి లివర్ డ్యామేజ్ అంటే దట్ ఇట్సెల్ఫ్ కెన్ టర్న్ ఇంటూ మాలిగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్. ఓకే. సో దానివల్ల అది మోస్ట్ కామన్. ఓకే. ఈ డైటరీ రిలేటెడ్ ఎలాంటి డైట్స్‌తో ఈ క్యాన్సర్ అసోసియేటెడ్ ఉన్నది అంటే? డైట్ అంటే ఆహ్, అంటే యూజువల్‌గా ఒక అపోహ ఉంటది. లైక్ అంటే ఎక్కువ నాన్ వెజ్ విత్ కూల్ డ్రింక్ తీసుకోవాలన్నా లైక్ అదర్ డిఫరెంట్ టైప్ రెడ్ మీట్ ఇవన్నీ ఏ క్యాన్సర్స్ అంటే నిజంగా అసోసియేషన్ ఉందంటారా? డెఫినెట్లీ అండి. రెడ్ మీట్ అనేది తీసుకున్న తర్వాత రెడ్ మీట్ లైక్ బీఫ్, పోర్క్ పోర్క్, అండ్ గోట్ షీప్ ఏవైనా తీసుకున్నా స్మోక్డ్ ఫుడ్. స్మోక్డ్ ఫుడ్ డిఫరెంట్ ఫ్రమ్ రెడ్ మీట్. రెడ్ మీట్ తీసుకున్న తర్వాత ఓకే. ద ఫుడ్ గోస్ ఇంటు ద లార్జ్ బౌల్ కోలాన్. ఓకే. దెన్ ఇట్ స్టార్ట్ ఇరిటేటింగ్ అండ్ ఎఫెక్టింగ్ ద కోలాన్. కోలన్. సో కోలాన్ క్యాన్సర్స్ ఆర్ మోస్ట్ కామన్ విత్ రెడ్ మీట్. రెడ్ మీట్.